ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి జరగడం పట్ల సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. ఓటమి భయంతోనే జగన్మోహన్ రెడ్డి గులకరాయి డ్రామాకు తెరలేపారని, దీని వెనుక సూత్రధారులు ఇద్దరున్నారని, వెల్లంపల్లి శ్రీనివాస్, కేసినేని నాని దీని వెనుక సూత్రధారులు, పాత్రధారులు అంటూ కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో అసలు ఈ రాయి దాడి వెనక అసలైన సూత్రధారులు ఎవరు అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, బెజవాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి మీద రాయితో దాడి జరిగిన నేపథ్యంలో ఉమామహేశ్వరరావు గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఓటమి భయంతోనే జగన్మోహన్ రెడ్డి కోడికత్తి కేసు తరహాలో ఈ గులకరాయి డ్రామాకి తెరలేపారు. ఈ గులకరాయి డ్రామాకి సూత్రధారులు, పాత్రధారులు ఇద్దరున్నారు. వారు వెల్లంపల్లి శ్రీనివాసరావు, అలాగే కేసినేని నాని అంటూ కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అసలు నిజంగా ఈ దాడిలో సూత్రధారులు ఎవరు అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారంలో ఎప్పుడు కూడా పాత్రధారులు తెలుస్తారు, సూత్రధారులే అదృశ్యంగా ఉంటారు, తెర వెనుకుంటారు. అదొక అంతఃపుర రహస్యం. అది వివేకానంద రెడ్డి గారి మర్డర్ అయినా, కోడికత్తి అయినా, అది ఇంకోటి ఏదైనా సరే వాళ్ళు వెనకాల ఉంటారు. పవిటాల రవీందర్ గారి మర్డర్తో సహా వీళ్ళ మోడస్ ఆపరేంటి డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది రాయి గురించి పెద్ద ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన సమస్య లేదు. ఆ ఉద్దేశం ఏంటంటే అతని ఏడుపు మోకాన్ని జనం చూడలేకపోతున్నారు. ఫస్ట్ అతని సభలకు ఎవరు రావట్లేదు, అతనంటే అసహించుకుంటున్నారు. ఇతను ఎప్పుడు తెరవేద్దామని చూస్తున్నారు జనం. అసలు ఈయన ఓటుకి అప్పీల్ చేయాలంటే కూడా జనం రావాలి కదా చెప్పడానికి. ఈ వాతావరణం ఎంత దరిద్రం పట్టేసుకుంది ఏంట్రా బాబు, పట్టిందల్లా బంగారం అయింది లాస్ట్ ఎన్నికల్లో. అంటే వెంకటేశ్వర స్వామి పింక్ డైమండ్ కూడా ఉపయోగపడింది. ఓకే, ఇప్పుడు ఎలాంటి పని చేసినా ఆయన గొప్పగా చెప్పుకుంటున్న పథకాలు ఏది పనికి రావట్లేదు. నవరత్నాలు యువరత్నాలు ఏమైనా ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి డ్రామాలు ఆడతారు. ఓకే, వాళ్ళకి అలవాటు అయిపోయిన విద్య అంటే వాళ్ళకి ఏంటంటే విక్టిమ్ కార్డ్ అంటారు దీన్ని. బాధితుడిలాగా నటించడం, నాకేదో ఒంటరి అయిపోయింది, నన్ను అందరూ ఓటు అయిపోయారు. ఒంటరి అయిపోతే అవుతావు మరి, నీ బుద్ధి అలాంటిది. నీ చెల్లెళ్ళు వాళ్ళకి అన్యాయం చేయి. ఇప్పుడు నీ షర్మిల గారికి న్యాయం చేయి, కూర్చోబెట్టి మాట్లాడుకోలేవు, నీ కుటుంబమే కదా. ఆవిడ కోరరాని కోరికైనా కోరికిందా? సునీత రెడ్డి గారు తప్పు అడిగిందా? మా నాన్నగారిని చంపిన అంతకులకి నువ్వు ఎందుకు సహకరిస్తున్నావు అడిగింది. న్యాయం ఉందా లేదా? ఆవిడ వైపు న్యాయం ఉంది. ఇంకో పక్కనేమో ప్రతిపక్షాలు చెలరేగిపోతున్నాయి. ఒక గాలి సునామీ కింద ఉంది నీకు వ్యతిరేకత. వాళ్ళు దాన్ని అందిపుచ్చుకుని వాళ్ళు ఏం చేస్తారు, నీ బలగమో అనుకున్న వాలంటీర్లు కూడా వాళ్ళు 10,000 ఇస్తారంటే వాళ్ళు ఏమి చూస్తున్నారు. ఇప్పుడు ఇన్నాళ్ళు నీకు అనుకూలంగా కనిపించిన అధికారులు అందరూ కూడా వాళ్ళతో రహస్యంగా సంభాషణ, బాగుంది మా తప్పే లేదని మేము మీ వచ్చేస్తాం, మీకే న్యూట్రల్గా ఉంటామని చెప్తున్నారు. ఇన్నాళ్ళు మీతో పాటు కార్యక్రమాలు చేసిన పైన బీజేపీలు కూడా వాళ్ళతో జట్టు కట్టేశారు. అవును, నువ్వు నిజంగానే ఒక్కడైపోతావు నీ బుద్ధిని బట్టి, నీ వ్యవహారాన్ని బట్టి. కమ్యూనిస్టులు కూడా నీ చెల్లితోటి జతలోకి వెళ్ళిపోయారు. అప్పుడు ఇంకా అతనికి దారి ఏముంటుంది? ఎదటోళ్ళ మీద దాడి చేయాలి. గుర్తునే దాడి చేస్తే గోడని తొక్కేస్తారు. దానికి ఏదో వంక కావాలి, అందుకని ఇతని మీద దాడి జరిగినట్టు. ఇతని మీద జరగలేదు, యాక్చువల్గా ప్లాన్ చేశారు వాళ్ళు. ఓకే, దండ ఏదో గీసుకుంది అనుకుంటున్నాను నేను. అంటే దీని మీద భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి సార్. కొంతమంది ఏమో ఆ గజమాల వేసే సమయంలో దానికి ఉన్నటువంటి తీగ గుచ్చుకుంది అంటూ కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఏమో రాయితో దాడి చేయించుకునేలా వ్యూహాన్ని రచించారు అంటూ కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఏమో ప్రభుత్వ వైఫల్యం వల్ల ఎలా జరిగింది, ఈ దాడి జరిగింది అంటూ కొంతమంది భిన్న స్వరాలు వినిపిస్తున్నటువంటి నేపథ్యం. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందరూ తలకో రకంగా విశ్లేషణ చేస్తారు, తలకో రకంగా ఆలోచన చేస్తారు. ఎవరిని తీసి పడేయలేము. ఇప్పుడు వీళ్ళు యాక్చువల్గా ఏదో ప్లాన్ చేశారు. రాయి దాడో, లేకపోతే కత్తి దాడో, కోడి కత్తిలాడదో, లేకపోతే ఏం దాడో మొత్తం మీద ఏదో ప్లాన్ చేశారు. అందుకనే కరెంట్ తీసేశారు. సాక్షి లైవ్ లేదు, చూసుకోగలితే లైవ్ లేదు. అవును, ప్లాన్ చేసుకుని 6 గంటలకల్లా రేసి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇంట్లో పోయి కూడా అలా పైకెక్కి బస్సు ఎక్కి మాట్లాడుతాను రెడీ అయ్యాడు. ఈ మధ్యకాలంలో అతను బయటకు వచ్చి మాట్లాడుతున్నాడా? చూడండి మీరు చెప్పండి. ఇదంతా ఏదో కుట్ర చేశారు. ఈ లోపల గీసుకుంది ఇది. మరి ఆపండ్రా బాబు అక్కలేదు, దీన్నే మనం వాడేద్దామని చెప్పి వాడేస్తున్నారు. కుట్ర అయితే ఉంది. ఓకే, అది ఇంకా అమలు చేయకుండానే ఇది కలిసి వచ్చింది వాళ్ళకి.
ఓకే, అంటే తెర వెనక కుట్ర చేయాలని ప్లాన్ చేశారు, కానీ ఆ కుట్ర అమలు పరిచే లోపలే ఇది గీసుకునేసరికి దీన్నే ప్లాన్గా మార్చారు. ఆ దండ గీసుకోకపోతే ఒక అరగంట తర్వాత దాంట్లో అమలు చేద్దరు వాళ్ళు. అది ఏం అమలు చేద్దరు, రాయా లేకపోతే ఏటా అనేటువంటి నేను రాయా అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వెంటనే రెడీగా ప్లే కార్డులు పట్టిన ఎక్కడి నుంచి వస్తారండి. ఇప్పుడు నేను మీకు మ్యాటర్ చెప్తాను, సరే అది వెంటనే టైప్ చేసి ప్రింట్అవుట్ తీయడానికి కన్నా టైం పడుతుంది. అవును అలాగే జిరాక్స్ తీయడానికి కూడా టైం పడతా ఇలా జిరాక్స్ మిషన్ దగ్గర తీయాలి కదా. అవును. వాళ్ళు వెంటనే ఒక పావు గంటలో ఎన్ని ఎక్కడి నుంచి వచ్చిన ప్లే కార్డులు, ఈ ట్వీట్లు, అంటే మన ఆపరేషన్ రెడీ అయిపోయింది వదిలేంట్రా బాబు అన్నట్టుగానే. ఇదంతా కూడా వాళ్ళు బతికే ఫేక్ అండి అంతే. ఇప్పుడు కూడా ఫెయిర్గా స్ట్రైట్గా రహదారిలో ప్రయాణించే అవకాశం ఆ అవసరం వాళ్ళు రాదు, చేయరు. వాళ్ళు ఒకవేళ ఉన్నా కానీ చేయరు, ప్రయాణం చేయరు. వాళ్ళు ఎంతసేపు అడ్డదారులు వెళ్ళాలనుకుంటారు, ఎదరోళ్ళ మీద బురద వెళ్ళాలనుకుంటారు. వాళ్ళు బురద కడుక్కునే లోపల వీళ్ళు పని కానిచ్చుకుందాం అనుకుంటారు. ఈసారి ఇది రివర్స్ అయింది. ఎందుకంటే నానా పులి కథలాగా ఇది పదే చాలు చెప్తే ఎవడే నమ్ముతాడు. ఎప్పుడు ఇదే డ్రామాకి మార్చంటారా స్క్రిప్ట్ అంటున్నారు. అర్థమైందా? పైగా అంతమంది డాక్టర్లు ఏదైనా పైల్స్ ఆపరేషన్ చేస్తున్నారు ఏమన్నా అతనికి. ఇక్కడ దీని కుట్లు కూడా అనవసరం. దానికి కుట్లు ఎందుకంటే అసలు దానికి అంత అతి చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు. ఎందుకంత అతి? ఏదో కొంపలు మూలిపోయినప్పుడు ఎంతమందిని చంపేయలేదు మీరు, ఎంతమంది మీద దాడి చేయలేదు. ఓ పక్కన Z+ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మీరు రాళ్ల వర్షం కురిపించారు. మీరు వాళ్ళ సెక్యూరిటీకి రాళ్ళు తగ్గి ప్రత్యక్ష సాక్ష్యం తెలియలేదా? ఒకసారి 2 సార్లు కాదు కదా, 5 ఏళ్ళు అనేక సార్లు చేశారు, అనేక మంది మీద చేశారు. ఆళ్ళ కార్యకర్త నుంచి పెద్ద నాయకుడి వరకు ఆఖరికి సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా దాడి చేశారు మీరు. వాళ్ళు బస్సు మీద రాళ్ళు చెప్పులేశారు. సిగ్గు లేకుండా అది ప్రజాస్వామ్యంలో అది భావ ప్రకటన స్వేచ్ఛ అన్నాడు ఆ లవంగం గారు, సవంగం గారు. ఇన్ని రకాలు చేసి తిరిగి వెంటనే హత్యా ప్రయత్నం. మీకు ఆ నోటు సిగ్గట్లేదా మనిషి ముఖానికి? అది హత్యా ప్రయత్నం, రాయిచ్చి కొడితే హత్య. అంటే ఇది కూడా నిరసనలో భాగంగా, ప్రజల ఆగ్రహంలో భాగంగా జరిగిన దాడి అనుకోవచ్చా సార్? ప్రజలు తిరగబడి రకమైతే ఎప్పుడు తొక్కున ఆరలాగేద్దరండి. వాళ్ళు ఓట్లు వేసి ఇంటికి పంపిద్దాం అనుకుంటున్నారు అంతే. ఓకే, తిరగబడి రేపు ఓట్లకి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద తిరగబడుతున్నారు, అది వేరే కదా. జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ళు ఇచ్చి కొట్టి ఇసుక జల్లి ఇలాంటి పనులు చేయరు, వాళ్ళు చేస్తారు ఆ పనులు. అసలు అలాంటి ముఠా అంతా మీ దగ్గర ఉన్నారు. మీ బ్యాచ్, దండుపాలెం బ్యాచ్ అంతా మీ టీం. సార్, విజయవాడ రౌడీ షీటర్ ఈ దాడి చేయించి ఉండొచ్చు అంటూ కూడా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ రౌడీ షీటర్ వీళ్ళు ఏదైతే బోండా అమ్మ గారు చెప్తున్నారో వాళ్ళు ప్లాన్ వేసుకుని ఉంటారు. ఓకే, కుట్ర ఇలా చేద్దామని. అయితే అనుకోకుండా ఇది కలిసి వచ్చింది. ఓకే, ఇది జరగకుండా ఉంటే మాత్రం ఆ కుట్ర అమలయ్యేది. అది అమలు చేద్దరు. అది రాయా రప్ప ఏంటనేటువంటి అదొక చిదంబర రహస్యం మనకు తెలదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే దీన్ని వంకెట్టుకుని పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు గారి మీద రాళ్ళు వేస్తున్నారు. వీళ్ళు చెప్పకపోయినా ఎవడో కూడా ప్రేరేపితం అవుతాడు. అదిగో అయ్యో మా పిచ్చోళ్ళు ఉంటారు కదా, అయ్యో అతని మీద వేశారు, మా ఊడి మీద వేశారని చెప్పి వేస్తారు. సార్, వరుసగా అసలు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద, అలాగే చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద, షర్మిల గారి మీద రాళ్ళ దాడులు జరుగుతూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నట్టు, డీజీపీ గారు ఏం చేస్తున్నట్టు? పూర్తిగా పోలీసులు వైఫల్యం అండి. ఎవరినైనా ఏమని అనుకుని ఉంటారు. ఇంటెలిజెన్స్ వైఫల్యం, పోలీసు శాఖ వీటి బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు అందరినీ తొలగించాలి అర్జెంటుగా. ఇప్పటికే లేట్ చేస్తారు వాళ్ళు. ఎలక్షన్ కమిషన్ ఇమ్మీడియట్గా విజయవాడ కమిషనర్ని, డీజీపీని, ఆ జిల్లా ఎస్పీని మొత్తం అందరినీ పక్క పంపించాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కూడా షఫలింగ్ చేయాలి, మార్చాలి. ఆల్రెడీ అలా కూర్చుని ఉన్నారు, అతని మీద దాడి జరుగుతుంది, కాపాడాలి కదా. ఇవన్నీ కాకుండా అసలు సమస్య ఏంటి? ఈ సమస్య తెలియదు కాదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే వాలంటీర్లకు 10,000 ఇస్తున్నారు వాళ్ళు వెళ్ళిపోతారు టైప్కి. పెన్షన్ 4,000 చేస్తున్నారు. ఏప్రిల్, మే, జూన్ది కలిపి జూలైలో 4, 3, 7,000 ఇస్తా అంటున్నాడు. 4, 3, 7,000 ఇస్తారంటున్నాడు. వాళ్ళు ఏం ఆలోచిస్తారు? ప్రతి నెల 1 తారీఖు ఇస్తా అంటున్నాడు. వాలంటీర్ సేవలు ఉపయోగించుకుంటా ఉన్నారు. ఇంతకన్నా బాగా చేస్తూ ఉంటున్నారు. గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉంటున్నారు ఫ్రీగా. ఆడపిల్లలకి ఒకళ్ళు ఉంటే 1,500, ఇద్దరుంటే 3,000, అలాగే 3 ఉన్నా 10 మంది ఉన్నా ఇస్తూ ఉంటున్నారు. ఇంకతను ముఖం ఎవరు చూస్తాడండి? దాని ఒక్కదమే ఆధారపడ్డాడు అతను. సో ఓటమి భయంతోనే ఇటువంటి సానుభూతి అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. ఈ పథకాల ఒకటి మీద ఆధారపడ్డాడు. డెవలప్మెంటు, మౌలిక వసతులు, ధరల స్థిరీకరణ ఇలాంటివి ఏది పట్టించుకోలేదు. డబ్బులు ఇస్తే మనకు ఓటు వేస్తారు అనుకున్నాడు. ఎందుకు వేస్తారు? నీ బాబు సొమ్ము ఇస్తే వేస్తారు. ప్రజల సొమ్ము ప్రజలు పంచిపెడితే ఎందుకు వేస్తారు?